అంటే సురేష్ శెట్కర్ గారు జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఏం ఆహ్వానిస్తున్నాం సిటీ చైర్మన్ అంజరెడ్డి గారిని వేదికకు స్వాగతిస్తున్నాం. రామరెడ్డి లైబ్రరీ చైర్మన్ అజయ్ గారిని కూడా వేదికకు స్వాగతిస్తున్నాం. అభివృద్ధి గారికి మంజురా గారు సరసీమూర్తి గౌరీనిధి శంకరుడు శశిరేఖల భాసులు చింతవని న్యాయ సరస్వతి సనిల జాత ముఖాంచిత వాగతి ఆకాశం బిక్కుమని పగిలే కొల్లాపూర్ నుంచి కల్పన మమత, సదాశివపేట నుంచి వసంత, సార్ సార్ కంది మండలం చెప్పు సార్ 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 సంగారెడ్డి నుండి జ్యోతి మాధురి, సార్ సార్ కంది నుంచి మంజులా ప్రవీణ, కొల్లాపూర్ నుంచి గీతా లక్ష్మి, సార్ 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 ఓకే అనకే చీరల పంపిణీ కార్యక్రమము రాష్ట్రంలో జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్మలా జగ్గారెడ్డి గారు, టీఏఐసిసి చైర్మన్, మా ఫైవ్ గారు, అంజయ్ గారు, రామరెడ్డి గారు, ప్రభు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా సమైక్య అధ్యక్షురాలు పరిషయ గారు, ఈరోజు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులారా, బడ్జెట్ మీద 5 నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏమి చేయాలి, ఏమి చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పింది మీనా.
నేనే నిద్రపోయాను ఇంత చక్కగా చెప్తుందా అని చెప్పేసి అమ్మ 2 నిమిషాలు ఓపికతో ఏంటండి మహిళా శక్తి ఆదిశక్తి పరాశక్తి ప్రకృతి పరమాత్మ మీ పాత్ర ఏంటి అనేది 2 నిమిషాలు చెప్తాను. శక్తి అంటే మీరు, మహిళా శక్తి కాదు, శక్తి అంటేనే మీరు. మనము విశ్వసించేది శివశక్తి. శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ కాదు, స్త్రీ. శక్తి లేని ప్రకృతి లేదు, శక్తి లేని ప్రకృతి లేదు. ప్రకృతికి మూల ఆధారమే శక్తి. మనం మహిళా శక్తి అంటున్నాము. ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిడ్డ విద్యావంతురాలు కావాలి, సామాజిక మార్పు రావాలి, ఆత్మస్థైర్యము ధైర్యం కావాలి, నా హక్కులు నేను పరిరక్షించుకుంటానన్న ధైర్యం ఉండాలి. నేను ఈ పోటీ ప్రపంచంలో బ్రతకగలుగుతాను, ఈ సమాజంలో నేను బ్రతకగలుగుతాననే ఆలోచన శక్తి రావాలి. అప్పుడే ఏ సమాజమే కానీ, భారత సమాజమే కాదు, తెలంగాణ సమాజం కానీ, ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివ్ గా ఒక మార్పు అనేది వస్తుంది. కనుక ఈ రోజు 19లో మొదలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 2004, 2014 మధ్యలో నడిచిన పావులా వడ్డీ లేని రుణాలు, ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాము, మీరు సకాలంలో వడ్డీలు చెల్లించండి, దానికి సంబంధించిన సకాలంలో మీరు లోన్లు చెల్లించండి, రుణాలు చెల్లించండి, మేము వడ్డీలు. ఈరోజు క్యాంటీన్లే కానీ, పెట్రోల్ బంక్లే కానీ, యూనిఫామ్ల కుట్టడమే కానీ, పాడి పరిశ్రమలే కానీ, ప్రతి రంగంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, మండల సమైక్య, జిల్లా సమైక్యకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళు పాల్పంచుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా వ్యాపారాన్ని పెంచుకోవాలనే ఒక సదృశ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు సుమారు మన జిల్లాకు సంబంధించి వడ్డీ పైసలు 32 కోట్ల రూపాయల వడ్డీ పైసలు మన ప్రభుత్వం చెల్లించింది. సుమారు 29 కోట్ల రూపాయలు, సుమారు 590 కోట్ల రూపాయల రుణాలు. ఎన్ని కార్యక్రమాలు చేసినా చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా, ఓ బిడ్డగా, ఒక భార్యగా, బాధ్యతతోటి ఆ గౌరవము సమాజంలో ఇంట్లోకి మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీ ఆలోచన విధానం, మీ సంప్రదాయంలో మార్పులు, విద్యావంతులు, విద్య ద్వారా తరగ శక్తి పెరగడము. ఒక మహిళా విద్యావంతులు అయితే ఆ సంసారంలో మార్పు వస్తుందట. కనుక ఈ రోజు చివరకు యూనిఫామ్ స్టిచ్చింగే కానీ, పెట్రోల్ బంకే కానీ, ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు మాకు కేటాయించండి, మా మండల సమైక్యకు కేటాయించండి, మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటాము. ఇందిరా మహిళా శక్తి జిల్లా పంపిణీ కార్యక్రమానికి చేసిన గౌరవ పెద్దలు మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, సిడిసి చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, అలాగే నా తోటి ఫ్యామిలీ గారికి, అలాగే ఆత్మకమిటీ చైర్మన్ ప్రభు గారికి, సమైక్య అధ్యక్షులు, కోశాధికారి, జనరల్ సెక్రటరీ, అలాగే
మీద మహిళలకి మూలం నుంచి వచ్చిన ప్రతి మహిళలకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినామంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మరి చేసే ఒక తత్వం ఉన్న పార్టీ, మాట తప్పే పార్టీ కాదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సీతక్క గారు కానివ్వండి, మన మంత్రులందరూ కూడా మహిళను ఉత్తేజపరిస్తే ఒక మహిళ ఇంట్లో మరి ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందని ఎలా అయితే మనము కవులు చెప్తున్నారో అది ఇప్పుడు మనం నిజంగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేసే ఏ పనైనా ముందుగా మహిళలను పెడుతుంది. చూడండి, ఇల్లు ఇచ్చిన మహిళలే, ముఖ్యంగా మరి బస్సు మరి 2 రోజుల్లోనే బస్సు ఫ్రీగా మనకు ఏర్పాటు చేసిరు. మరి జ్యోతి వెలుగు కూడా మనకు ఇంటింటికి 200 యూనిట్ల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు మరి ప్రోత్సహిస్తున్న పార్టీ మన ఇంద్రమ్మ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు మీకున్న ప్రతి ఒక్కరికి కూడా సౌలత్ ఇస్తూ ఈరోజు చీరలు అందరు కూడా వస్తున్నాయి. బయట వేరే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారు, కొందరికి ఇస్తారు కొందరికి, అదేమి కాదు. మాట ఏ విధంగా ఇచ్చిందో ప్రతి ఒక్కరికి వైట్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు కూడా మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చీర ఇవ్వడం జరుగుతుంది. మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనమందరం ఇప్పుడు పార్టీ తర్వాత మహిళలుగా పుట్టడమే అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా 50-50 ఉంటాం. 50 మంది మహిళలు, 50 మంది పురుషులు ఉంటున్నారు. మనకు మరి మంచి శక్తి, బలము, యుక్తి ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మహిళలు ఇండస్ట్రీలో కూడా రాణించవచ్చు. నేను ఇండస్ట్రీ చైర్మన్ కాబట్టి మరి మీరు కూడా 10 మంది 15 మంది కలిసి ఒక స్మాల్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒక పెద్ద కోటీశ్వరాలు ఏ విధంగా అయితే పని చేస్తేనే అవుతాం. మనకు గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది కాబట్టి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని కోరిక మరి సీఎం గారికి ఉంది. మరి వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే మీరందరూ మనమందరము తప్పకుండా కోటీశ్వరాలు అవుతామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ నరసింహ సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజేఐసి చైర్పర్సన్ నిర్మలా జగరెడ్డి మీరం గారికి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, అలాగే సిడిసి చైర్మన్ గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ సెక్రటరీస్ కి, మండల సమాఖ్య ప్రెసిడెంట్ సెక్రటరీస్ కి, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకి, ప్రతినిధులకి, వివో గ్రూప్ మెంబర్స్ కి, ఎస్ఎస్జీస్ కి, ఏపీఎంస్ కి, డిపిఎంస్ కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం. ప్రభుత్వం ఎస్ఎస్జీ గ్రూప్ మెంబర్స్ మనందరినీ కూడా మనకు గుర్తించడానికి మనకంటూ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనకు ఎన్నో స్కీమ్స్ మనకు రోల్ అవుట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి అనే పథకం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు యూనిఫామ్ స్టిచింగ్ అవనియండి, పెట్రోల్ బంక్ అవనియండి, లేకపోతే మన షాపింగ్ కాంప్లెక్స్ అవనియండి. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ మన జిల్లాలో చేయడానికి ప్రభుత్వం మనకి సహకారం అందిస్తూ ఉన్నది. సో మన బ్యాంక్ లింకేజ్ రూపకంలో కూడా మనందరికీ కూడా లోన్స్ మనకి ఇస్తూ ఉన్నది. సో ప్రప్రథమంగా చీరల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ రోజు మనం జిల్లా స్థాయిలో ప్రారంభం చేసుకుంటున్నాం సార్. టోటల్ మన జిల్లాలో ఎస్ఎస్జీస్ 16,164 ఎస్ఎస్జీ గ్రూప్ మెంబర్స్ కి 1,65,467 సభ్యులు ఉన్నారు సార్. సో దీంట్లో మనకు
మెప్మాతో కూడా కలుపుకుంటే 2 లక్షల మంది మనకు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సో వీరికి మనకు ఇప్పటివరకు మనకు 1,98,660 చీరలు మనకి జిల్లాకి రావడం జరిగింది సార్. సో ఈ చీరలు కూడా మనకు 6 గజాల చీరలు అండ్ మనకు 9 గజాల చీరలు లాగా మనకి రావడం జరిగింది సార్. సో ఇవన్నీ కూడా మండలానికి అట్లాగే గ్రామాలకి కూడా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ మనము కంప్లీట్ చేసుకున్నాం సార్. సో ఈరోజు జిల్లా ప్రోగ్రామ్ అయిన తర్వాత మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మండల స్థాయిలో అట్లాగే గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క శారీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము దీన్ని పూర్తి చేసుకుంటాం సార్. సో ప్రభుత్వం మనకు అనేక రకమైన సహాయ